భయంకరమైన నెక్ టు నెక్ ఫైట్ నడుస్తుందబ్బా తనూజాకి, అట్లాగే కళ్యాణ్‌కి. మిగతా వాళ్ళది కూడా కొంచెం నెక్ టు నెక్కే ఉంది. సో, ప్రజల్ని ఎవరికి ఓటేయమని మీరు సజెస్ట్ చేస్తారు? ఒకే ఒక్క సజెషన్ చేయండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ. ఇద్దరిలో ఎవరికి ఓటేయాలని మీరు ప్రజలకు సజెషన్ ఇస్తారు? కళ్యాణ్ పీఆర్ అతని ఫ్యామిలీ, తనూజ పీఆర్ అతని ఫ్యామిలీ, హౌస్‌లోంచి బయటకు వచ్చిన దివ్య, భరణి, శ్రీజ వాళ్ళందరూ మన కామెంట్స్ చూస్తున్నారు. సో, ప్రజలు బిగ్ బాస్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓటేయమని అంటున్నారు అనేది తేలిపోవాలి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఒక 2000 కామెంట్లు అన్న టార్గెట్, ఛానల్ లైక్ అడగట్ల, సబ్స్క్రైబ్ అడగట్ల. ఇది మాత్రం కంపల్సరీ చేసి పెట్టండి. ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనూజ, రెండిట్లో ప్రజలు ఎవరికి ఓటేస్తున్నారు అనేది తెలియాలి. అక్కడ ఓటు మాకు కనపడుతుంది కదా జియో హాట్‌స్టార్‌లో. సో ఇక్కడేసేది మీకు ఓటు కింద లెక్క. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు హౌస్లో భరణి, తనూజ, దివ్య, ఇది ఒక ట్రయాంగిల్. నాన్న ప్రేమ కదా. మామూలుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఆడపిల్ల మీద మగ పిల్లడికి ఇష్టం, ఇంకో ఆడపిల్లని ఈ అబ్బాయి ఇష్టపడుతుంటాడు, లేదా ఆ అమ్మాయికి ఈ అబ్బాయి ఇష్టం, ఇట్లా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఉంటాయి. ఇక్కడ అది కాదు. ఇక్కడ తండ్రికి ఇద్దరు కూతుర్లు ఇష్టం, ఇద్దరు కూతుర్లకి తండ్రి అంటే ఇష్టం, కానీ ఒక కూతురుతో ఇంకో కూతురికి పడదు. ఇది ఒక ట్రయాంగిల్ డిఫరెంట్ లవ్ స్టోరీ నడిచింది హౌస్లో. హెల్దీ లవ్ స్టోరీ, ఫాదర్ ఫిగర్ లవ్ స్టోరీ. బ్యాడ్గా ఏం మాట్లాడట్లా, మంచి పాజిటివ్గా అని చెప్తున్నా. సో నడిచింది హౌస్లో. ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అంటే ఆబ్వియస్లీ చాలా విషయాల్లో తనూజ గెలిచిందని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా గెలిచింది అంటే, భరణి వాళ్ళ అమ్మగారే కదా అల్టిమేట్గా పారామీటర్ కానీ, జడ్జ్ కానీ ఈ రిలేషన్కి. ఆవిడ లోపలికి వచ్చి నా మనవరాలు అంది తనూజ న్యూస్. భరణి కూతురు హౌస్లోకి వచ్చి అక్క అని వాటేసుకుంది. అఫ్కోర్స్ దివ్య హెల్ప్ చేసినందుకు కూడా మెచ్చుకుంది, అప్రిషియేట్ చేసింది, అవన్నీ కూడా జరిగాయి కాదంట్లా. బట్ కంపారిటివ్గా చూసుకుంటే తనూజాకే పెద్దపీట వేశారు భరణి ఫ్యామిలీ. తనూజాతో భరణికి ఉన్న బాండ్ని ఒక మెచ్యూర్డ్ బాండ్గా చూశారు. ఎందుకంటే 22 ఏళ్ల పిల్ల దివ్య, 29 ఏళ్ల పిల్ల, 29, 32 అంటున్నారు తనూజ. సో వీళ్ళు ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్య మైండ్ సెట్, మెచ్యూరిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో దివ్య మెచ్యూరిటీ కంటే తనూజ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ ఏజ్ వల్ల. ఇద్దరికంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉండాలి భరణికి ఏజ్ పరంగా. సో ఇట్లా జరిగింది. సో అందువల్ల దివ్యకి తనుజకి ఇంట్లో రకరకాల గొడవలు జరిగేవి. మాటలు అనుకునేవారు. పెద్ద పెద్ద గొడవలు రచ్చలు జరిగాయి. భరణి వల్ల జరిగాయి. వితౌట్ భరణి కూడా సబ్కాన్షియస్లో మనసులో ఈ గ్రడ్జ్ పెట్టుకోవడం వల్ల, దివ్య అండ్ తనుజ పెట్టుకోవడం వల్ల ఇద్దరు మధ్య గొడవలు చాలాసార్లు జరిగాయి. భరణి కేంద్ర బిందువు అయినా జరిగాయి. డిఫరెంట్ పాయింట్లో మైండ్లో భరణిని పెట్టుకుని కూడా జరిగాయి. సో ఇంత జరిగిన తర్వాత భరణి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, ఏంటి, ఇద్దరి మధ్య ఎందుకు ఇష్యూస్ వచ్చింది, తనూజ ఉన్న కారణమా, ఇవన్నీ సమాధానం చెప్పుకోవడం, ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ నడిచే ఉద్దేశంతో దివ్య భరణిని కలిసిందని ఒక టాక్ నడుస్తుంది. ఇది మనకి ఎటువంటి సోర్స్ ఇన్ఫర్మేషన్ కాదు, పక్కా ప్రూఫ్ లేదు, బట్ టాక్ నడుస్తుంది. దాని గురించి చెప్తున్నా. ఒక ఫాదర్ ఫిగరే కాబట్టి, అన్నయ్య లాంటి వారు, మా మావయ్య లాంటి వారు, చనిపోయిన మా మావయ్య లాంటి వారు అంది కాబట్టి దివ్య వెళ్ళి కలిసి ఉండొచ్చు. అని కలిసినప్పుడు బయట ఒక పర్టికులర్ పర్సన్కి, పేర్లు ఎందుకు, సరే పేర్లు చెప్దాం, కళ్యాణ్కి ఏ రకమైన పిఆర్ జరుగుతుంది, తనూజాకి పిఆర్ జరుగుతుంది, కానీ సరిపడా పిఆర్ ఏం జరగట్లేదు అనే దాన్ని ఎంచుకుని మనం ఈ 4 days గట్టిగా సపోర్ట్ చేద్దాం తనూజాని నిలబెడదాం మనం ఇందులో ఎట్టి పరిస్థితుల్లో అని ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కలిసి, దివ్య అండ్ భరణి కలిసి ఈ 4 days చేద్దాం, స్ట్రాంగ్ పిఆర్ చేద్దాం, సపోర్టివ్గా చేద్దాం. అంటే ఒక నేరేటివ్ని బిల్డ్ చేయొద్దు, కేవలం ఉన్నది ఉన్నట్టు ప్రజల ముందు పెడదాం అని ఒక సీరియస్ డెసిషన్ వీళ్ళు తీసుకున్నట్టు తెలుస్తుంది. వీడియో ఎడిటింగ్లోనండి, స్కూల్కి కాలేజెస్ కూడా వెళ్తున్నారు కళ్యాణ్ సపోర్ట్ చేసేవాడు, అదేనండి, ఇంకోటి అనండి, ఇవన్నీ కూడా వెళ్ళి సపోర్ట్ చేయాలి, ఈ రకంగా ముందుకు నడిపించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారని తెలుస్తుంది. సో మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కామెంట్ చేయండి.